సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, ఎవ్రీథింగ్ ఎల్స్ కెన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్ అని. దేన్నైనా మనం ఆపొచ్చు, దేనికైనా టైం తీసుకోవచ్చు, వ్యవసాయంలో వచ్చే రిఫార్మ్స్ మాత్రం ఎక్కువ టైం తీసుకోకూడదు అని చెప్పి. మనకి ఎక్కువగా ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక టాపిక్ ఉంది, టెక్నాలజీ యాజ్ ఎ గుడ్ ఎయిడ్ టు ద ఫార్మర్స్. వ్యవసాయ రంగానికి సాంకేతిక నిపుణత అనేది ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద చాలాసార్లు థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ వస్తాయి. దీనిలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ప్రిసిషన్ అగ్రికల్చర్, అంటే సూక్ష్మ వ్యవసాయము. ఇది కొత్త వ్యవస్థ ఏం కాదు, కొత్త ఆలోచన ఏం కాదు. ఫారిన్ కంట్రీస్లో ఇది అద్భుతాలు చేస్తుంది. అసలు ఏంటి సూక్ష్మ వ్యవసాయం? ఇప్పుడు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉందనుకోండి, మామూలు రైతు ఏం చేస్తాడు, మొత్తం నైట్రోజన్ చల్లేస్తాడు అక్కడ, లేదా ఫర్టిలైజర్స్ ఎక్కువ ఎంత అవసరమైతే అంతకన్నా ఎక్కువ చల్లేస్తూ ఉంటాడు. ఒక ప్రాంతంలో తేమ ఎక్కువ ఉండొచ్చు, ఇంకో ప్రాంతంలో తక్కువ ఉండొచ్చు, ఇంకో ప్రాంతంలో నైట్రోజన్ ఎక్కువ అవసరం అవచ్చు, ఇంకో ప్రాంతంలో తక్కువ అవసరం అవచ్చు. అది ఆలోచించడం అనమాట. దీనివల్ల రెండు నష్టాలు, ఒకటి కాస్ట్ పెరిగిపోద్ది, రెండు పంట సారం తగ్గిపోతుంది, తర్వాత భూమి సారం కూడా తగ్గిపోతుంది. సో ఇలా చేయటం వల్ల, అంటే ప్రిమిటివ్ మెథడ్ ఆఫ్ ఫార్మింగ్ స్టైల్ వల్ల వీళ్ళు యూజ్ చేసే వీటి వల్ల చాలా నష్టాలు జరుగుతాయి అనమాట. అలా కాకుండా ఇప్పుడు మనం చైనాలో కానీ, యుఎస్ లాంటి కంట్రీస్లో కానీ, జపాన్ లాంటి కంట్రీస్లో కానీ ప్రిసిషన్ ఫార్మింగ్ ఫాలో అవుతారు. ఈ ప్రిసిషన్ ఫార్మింగ్ అంటే ఎగ్జాక్ట్గా చాలా మైన్యూటెస్ట్ థింగ్స్ కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు. అంటే ఏ పీస్ ఆఫ్ ల్యాండ్లో, ఆ పీస్ ఆఫ్ ల్యాండ్లో ఏ పార్ట్లో ఎక్కువ హ్యూమిడిటీ ఉంది, తక్కువ హ్యూమిడిటీ ఉంది, ఎక్కువ తేమ ఎక్కడ కావాలి, తక్కువ తేమ ఎక్కడ కావాలి, ఫర్టిలైజర్స్ ఏ ప్రాంతంలో ఏ రకమైన ఫర్టిలైజర్ యూజ్ చేయాలి, ఏ ప్రాంతంలో ఎక్కువగా వీడ్స్ వచ్చాయి దానికి ఎటువంటి పెస్టిసైడ్ వాడాలి, ఇట్లా ఎవ్రీథింగ్. దీనికి డ్రోన్ టెక్నాలజీ వాడతారు, కంప్యూటర్ సిమ్యులేటెడ్ టెక్నాలజీ వాడతారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారు, అవసరమైతే రోబోటిక్స్ వాడతారు. ఇట్లా చాలా ప్లాన్గా చేస్తారు అనమాట. దీనివల్ల ఏమవుద్దంటే, ఒకటి పీస్ ఆఫ్ ల్యాండ్లో మనం జాగ్రత్తగా పండిస్తే మనకి అవుట్పుట్ పెరుగుద్ది, కాస్ట్ తగ్గుద్ది. అదే ఇంకొక పీస్ ఆఫ్ ల్యాండ్లో ప్రిమిటివ్ మెథడ్స్ వాడితే చాలాసార్లు నష్టపోవచ్చు అనమాట. దీన్నే ప్రిసిషన్ ఫార్మింగ్, తెలుగులో సూక్ష్మ వ్యవసాయము అంటారనమాట. ఈ సూక్ష్మ వ్యవసాయం అనేది చాలా మోడర్న్ టెక్నాలజీస్తో ముడిపడి ఉంది. అయితే భారతదేశంలో ఇప్పటికీ చాలా రైతులు ట్రాక్టర్స్ లేకుండానే చేతులతోనే కాడి దున్నుతున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రిసిషన్ ఫార్మింగ్ లాంటి టెక్నాలజీ వస్తుందా? ఖచ్చితంగా తేవచ్చు. ఎందుకంటే గ్రీన్ రెవల్యూషన్ ఒకప్పుడు భారతదేశంలో సాధ్యమా అనుకున్నారు, కానీ గ్రీన్ రెవల్యూషన్ ఎంత అద్భుతాలు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తే భారతదేశంలో అగ్రికల్చర్ రిఫార్మ్స్ అవసరమా అంటే ఖచ్చితంగా ఇలాంటి వాటిలో ప్రిసిషన్ అగ్రికల్చర్ అవసరమే. దీనిలో ఎలాంటి వాడొచ్చు ఈ ప్రిసిషన్ అగ్రికల్చర్ అంటే, జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ వాడుకోవచ్చు, గ్రిడ్ శాంప్లింగ్ వాడుకోవచ్చు, వేరియబుల్ రేట్ టెక్నాలజీ వాడుకోవచ్చు, ఈల్డ్ మానిటర్స్ వాడుకోవచ్చు, రిమోట్ సెన్సర్స్ వాడుకోవచ్చు, ప్రాక్సిమేట్ సెన్సర్స్ వాడుకోవచ్చు, కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వాడుకోవచ్చు. ఇలా ఇవి కాకుండా ఇంకా అప్గ్రేడెడ్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ ఐఓటీ కూడా వాడుకోవచ్చు. అయితే ప్రిసిషన్ ఫార్మింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, వచ్చే లాభం ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, ఉత్పాదకత అనేది పెరుగుద్ది అనమాట. మనకు తెలుసు భారతదేశంలో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరగాలంటే ముందు కమతాల సైజు పెరగాలి. ల్యాండ్ హోల్డింగ్ సైజు ఇండియాలో చాలా చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి అనమాట. 86% ఆఫ్ ద ఇండియన్ ఫార్మర్స్ ఆర్ ఆల్సో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. అలాంటప్పుడు ల్యాండ్ హోల్డింగ్ సైజ్ పెరగకుండా నువ్వు ఎంత ప్రిసిషన్ ఫార్మింగ్ ఇచ్చినా అది వేస్ట్ అవుద్ది. బట్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ప్రిసిషన్ ఫార్మింగ్ ఈజ్ భూమి ఉత్పాదకత పెరుగుద్ది అనమాట. అండ్ కెమికల్స్ అప్లికేషన్ అనేది భూమి మీద అనవసరమైన కెమికల్స్ రాకుండా ఉంటాయి. సాయిల్ డిగ్రేడేషన్ తగ్గిపోద్ది, అంటే భూమి సారత అనేది పెరుగుద్ది అనమాట. వాటర్ రిసోర్సెస్ ఎఫిషియెంట్గా వాడగలం, అనవసరం చోట నీరు ఎక్కువ ఇంప్రూవ్ చేయకుండా. జాబ్స్ క్రియేట్ చేయొచ్చు. ఆర్యా అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు గవర్నమెంట్. ఆర్యా అంటే అట్రాక్టింగ్ అండ్ రీటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్. సో ఇలాంటి అంటే యువతను కూడా అగ్రికల్చర్ తీసుకురావడం కూడా ఇంపార్టెంట్. కానీ దీనిలోనే ఛాలెంజెస్ ఏంటి ప్రిసిషన్ ఫార్మింగ్లో అంటే, చాలా ఖర్చు అవుతుంది. దీనికి టెక్నాలజీ ముందు అడాప్ట్ అవ్వాలి, టెక్నికల్ ఎక్స్పర్టీస్ కావాలి, దీనికి సంబంధించిన పరిజ్ఞానం కావాలి. స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్కి కుదరదు. నా దగ్గర ఎకరం భూమి ఉంది, ఎకరం భూమి ఉంది అంటే కాదు, ఇది 100 ఎకరాల సాగులో బాగా ఎక్కువ యూజ్ అవుతుంది. నువ్వు ఎంత ఎక్కువ ల్యాండ్ ఉంటే ప్రిసిషన్ ఫార్మింగ్ ఎంత బాగుంటుంది అనమాట. సో దీనివల్ల ఏమో ఈ టెక్నాలజీ వల్ల రేపు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతిలోకి ఇలాంటి టెక్నాలజీ వెళ్తుందేమో, ఇవి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మొత్తానికి భారతదేశంలో వ్యవసాయ రంగంలో టెక్నాలజీ యూజ్కి కొత్తగా చాలా గవర్నమెంట్ చేస్తుంది. ఒకటి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, రెండు క్రాప్ ఈల్డ్ ప్రిడిక్షన్ అండ్ యూజింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ క్రాప్ ఈల్డ్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సార్స్ ఫర్ స్మార్ట్ ఫార్మింగ్, అంటే కృత్రిమ మేధస్తో స్మార్ట్ ఫార్మింగ్కి సెన్సార్స్, ఏఐ సెన్సార్స్ వాడటం అనమాట. తర్వాత డ్రోన్ టెక్నాలజీ వాడటం, డ్రోన్స్ టు మానిటర్ క్రాప్ అండ్ సాయిల్ హెల్త్. ఆల్రెడీ మనకి సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఉంది, డ్రోన్స్ కూడా తీసుకురావటం.
సో ఓవర్ నైట్ మనం ఈ టెక్నాలజీస్ అన్ని, ప్రిసిషన్ ఫార్మింగ్ టెక్నాలజీస్ అన్ని కూడా వ్యవసాయంలో తీసుకురాలేం, కానీ స్లోగా మనం కొంత మార్పు తీసుకోవచ్చు. భారత వ్యవసాయ రంగంలో టెక్నాలజీ అనేది, ముఖ్యంగా సూక్ష్మ వ్యవసాయం, ప్రిసిషన్ ఫార్మింగ్ అనేది అత్యవసరం ఇప్పుడు మన వ్యవసాయ రంగానికి.